వరకు ఏజ్ ఉన్న ఉన్నారు. మొదటి ఆట ఆడింది సచిన్ టెండూల్కర్, భయపడ్డాడు, బాగా స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నాడు, డక్అవుట్ అయిపోయాడు సచిన్ టెండూల్కర్. ఇమీడియట్లీ రెండో మ్యాచ్ అప్పుడు వాళ్ళ నాన్న ఫోన్ చేస్తాడు. నానా నేను ముంబైలో ఆడతా, నేను ఇక్కడ ఆడలేను, ఇంటర్నేషనల్ గేమ్ లో నేను ఆడలేనని చెప్పేసి. అప్పుడు వాళ్ళ నాన్న ఏమంటారంటే, నీకు ఎందుకు బాధ అవుతుంది, నీకేం బాధ అవుతుంది అని చెప్పేసి అడగడం జరుగుతుంది. అప్పుడు చెప్తాడు, నేను బాగా స్ట్రెస్ గురవుతున్నా, వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు 24-25 సంవత్సరాలు ఉన్నారు, నేను చాలా చిన్న పిల్లాన్ని, నేను వాళ్ళని తట్టుకునేటట్టుగా లేను, నాకు బాధ అవుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళ నాన్న 3 విషయాలు చెప్తాడండి. ప్లీజ్, వాళ్ళ నాన్న 3 విషయాలు చెప్తాడు. ఏమనంటే, ఫస్ట్ నువ్వు వాళ్ళకి రెస్పెక్ట్ ఇయ్యు, రెండోది యాక్సెప్ట్ చేయు, నువ్వు చిన్న పిల్లవాడివి యాక్సెప్ట్ చేయు, మూడోది ఒక 30 నిమిషాలు అలాగే ఉండు, మామూలుగా నిన్ను నువ్వు కాపాడుకుంటూ ఉండు, అవుట్ అయ్యే ప్రయత్నం చేయకు. ఫస్ట్ విషయం ఏం చెప్పాడు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇయ్యు. రెండో విషయం ఏం చెప్పాడు, యాక్సెప్ట్ చేయు వాళ్ళని. మూడోది, నువ్వు ఒక 30 నిమిషాలు గ్రౌండ్ అక్కడే ఉండు, మామూలుగా ఆడుకుంటూ. సో అలా తండ్రి తనకిచ్చినటువంటి నమ్మకం. నాలుగో మాట ఏమన్నాడంటే, నువ్వు ఎంతో మందిని కూడా దాటేసి నువ్వు సెలెక్షన్ అయినావు, నువ్వు యువర్ సెలెక్టెడ్ క్యాండిడేట్, ఓకేనా. ఎంతో మంది కాంపిటీషన్ వస్తే నువ్వు సెలెక్ట్ అయ్యి అక్కడ ఉన్నావు. కాబట్టి నువ్వు మామూలు ఆర్డినరీ పర్సన్ కాదు, యువర్ ద ఎక్స్ట్రాడనరీ పర్సన్ అని చెప్పేసి నిన్ను నువ్వు నమ్ముకో, ఓకేనా. నువ్వు గ్రౌండ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారి నేను చెప్పినటువంటి మాటల్ని గుర్తు చేసుకో, బస్ నువ్వు ఆడేసే గేమ్ అని. అప్పుడు రెండో వన్డే నడుస్తూ ఉంటుంది. పాకిస్తాన్ బౌలర్లు ఆ బాల్ వేస్తూ ఉంటే భయం అవుతూ ఉంటుంది. కానీ తండ్రి చెప్పాడు కదా ఏమని, వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చిండు, నేను సూపర్ తోపుగాడిరా బాయ్, నేను మామూలుని రెస్పెక్ట్ ఇచ్చేసేయండు. తర్వాత మెల్లగా ఆడుతూ ఉంటున్నాడు. అలా మెల్లగా ఆడేసి 28 రన్స్ చేసిండు రెండో వన్డేలా. తర్వాత మూడో వన్డేలో 52 రన్స్ చేసిండు. నాలుగో వన్డేలో 78 రన్స్ చేసిండు. ఐదో వన్డేలో 100 సెంచరీ కొడతా ఉంటే పాకిస్తానీ ప్రెస్ పీపుల్స్ అందరు కూడా పత్రికలలో పడి రాసేసిండు, ఈడు పొట్టోడే గాని బాగా తోప అని చెప్పేసేసి, ఓకేనా. ఒక్కసారి సచిన్ టెండూల్కర్ గట్టిగా క్లాప్స్ పెట్టేద్దాం. అయితే ప్రెస్ పీపుల్స్ వస్తారు కదా, అందరు వచ్చేసి సచిన్ నీ యొక్క 17 సంవత్సరాల లోపల ఇంత యొక్క గొప్పతనం ఎట్లా రీచ్ అయ్యావంటే, అప్పుడు చెప్తాడు సచిన్ టెండూల్కర్, నేను చాలా బాధలో ఉన్నా, కానీ నా తండ్రి ఇచ్చినటువంటి నమ్మకం ఏదైతే ఉందో అది నన్ను సెంచరీ దాకా తీసుకెళ్ళింది. కాబట్టి ఒక్కొక్కసారి మన పిల్లలు కూడా వాళ్ళ నమ్మకాన్ని కోల్పోతారు. కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇయ్యాల పాఠశాలలో కూడా వస్తారు, ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, సెకండ్ ర్యాంక్ వస్తుంది, తెల్లారి వీడు హైదరాబాద్ వెళ్ళాలా, తర్వాత ఇండియా లెవెల్లో కూడా కాంపిటీషన్ కి వాడు ముందుకు వెళ్ళాలా. అక్కడ కాంపిటీషన్ చాలా ఉంటది, ఓకేనా. కాబట్టి స్ట్రెస్ గురైతే ఉంటాడు, బాధ అవుతుంది, పరేషన్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలా, నమ్మకం కోల్పోకుండా మనం మాత్రమే పట్టుకోవాలా, ముందు తీసుకెళ్లే ప్రయత్నం మనం చేయాలి. కాబట్టి ఈ రకంగా మన పిల్లల లోపల మంచి యొక్క ఆలోచనలను నాటాలి, మంచి అలవాట్లను పెంపొందించే ప్రయత్నం చేయాలి. మూడోది, నమ్మకాన్ని కూడా డెవలప్ చేసే ప్రయత్నం చేయాలి. చివరి